ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని పట్ల మనము దేవుని ద్వారా మనం నేర్చుకునేది మరో అద్భుతమైన మహనీయమైన పాఠము. దేవుని సువార్త మనం ఎలా ప్రకటించాలి అని. దేవుని సువార్త మనం ఎలా ప్రకటించాలి అనే దాన్ని మనం ఇప్పుడు మంచికి కొన్ని మాటలు తెరుచుకుందాం. అది దేవుని సువార్త అది చిన్న చితక నవలలు చదివి చెప్పే చిన్న చిన్న విషయాలు కాదు. దేవుని సువార్త అనేది దేవుని యొక్క మరణ వాంగ్మూలం. అంటే ప్రతి మనిషి జీవితంలో చావు బ్రతుకులు ఎలాగైతే ఉన్నాయో, ప్రతి మనిషి చచ్చే ముందు నిజమే చెబుతాడు, అబద్ధం చెప్పాలంటారు కదా. అలాగే మన కొరకు దేవుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కొరకు ఏ పాపం ఎరగకుండా, ఏ శాపంలో పడకుండా మనకై ఆయన నిష్కలంకమైన పవిత్ర రక్తమును మన కొరకు చిందించి ఆయన చెప్పాడు, నేనే సత్యమును జీవమును మార్గమునని, నా ద్వారా తండ్రి వద్దకు తప్పితే మరొకరు రాలేరు అని. అంటే దేవుడు మాత్రమే, ఈయన ద్వారా మాత్రమే, ఎవరు ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం మోక్షాన్ని చేరగలం. లేకపోతే దేవుడు చెప్పేవాడేమో మరొక మార్గం ఉంది అని. కాదు, దేవుడు మనకు చెప్పిందంటే నా ద్వారా మాత్రమే అన్నాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు తప్పితే ఈ లోకంలో సృష్టికర్త అన్నవాళ్ళు ఎవరు లేరు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సత్య వాక్యమును చేపట్టి, దేవుని సత్య సువార్త అంటే ఈ లోకానికి నువ్వు దేవుని సృష్టికర్త గురించి శుభవార్త చెబుతున్నావు. దేవుడు వచ్చాడు, నీ పాపములకై ఆయన మరణము పొందాడు, నీ శాపముకై ఆయన రక్తం చిందించాడు, ఆయన రెక్కల నీడ కిందకు వచ్చి నీ జన్మ కర్మ పాపములన్నీ కడుగుకొని నువ్వు నీటిగా దేవుని బిడ్డగా బ్రతకాలి అని చెప్పి నీవు గొంతెత్తి నీవు ప్రతిరోజు దేవుని యొక్క శిలువ మోసుకొని నీ కుటుంబానికి, సమాజానికి, బంధువులకి, స్నేహితులకి నువ్వు అమూల్యమైన దేవుని సువార్త చెప్పాలి. నువ్వు అలా చెప్పకపోతే దేవుణ్ణి నమ్ముకొని ప్రయోజనం ఏముంది? నీ రక్షణ నీ కుటుంబానికైనా ఉపయోగపడాలి, నీ రక్షణ నీ సమాజానికి ఉపయోగపడాలి, నీ రక్షణ నువ్వు వెళ్తున్న సంఘానికి ఉపయోగపడాలి, నీ రక్షణ నీ గ్రామానికి ఉపయోగపడాలి, నీ రక్షణ నీ మండలానికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడలేదు అంటే నువ్వు రక్షణ పొంది వృద్ధుడవే, నువ్వు రక్షణ పొందిన దేవుని సంబంధివి కాదు. అలాగే ఒక తండ్రి ఒక కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్నో వేల రూపాయల అప్పుల్లో ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో 2 కొడుకులు ఉన్నాడు. ఒక కొడుకు పేరు యోబు, ఒక కొడుకు పేరు షాడము అనుకున్నాం. అయితే ఒక కొడుకు యోబు అనే కొడుకు దేవుని బాధ్యతను పంచుకోవడానికి ఆయన ముందుకు అడుగేశాడు. ఇంకొక కొడుకు షాడము అనే వ్యక్తి ఆయన దేవుని బాధ్యతను తీసుకోవడానికి ముందుకు రాలా. దేవుడు ఏదైతే ఇవ్వాలో, అంటే ఆ తండ్రి ఏదైతే ఇస్తాడో దాన్ని ఖర్చు చేసుకొని వేశ్యల దగ్గరికి వెళ్ళి ఖర్చు చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని మనకి ఇచ్చిన దాన్ని పట్టుకొని నువ్వు దేవుని కొరకు రోషం కలిగి ఎలా యోబు వల్ల నిలబడాలి. యోబు ఏమన్నాడు? అపోస్తలులను కాదండి, యోబు ఏమన్నాడు మన కొరకు? యోబు దేవుని కొరకు నీతికి నిలబడ్డాడు, దేవుని కొరకు ఆశ కలిగి నిలబడ్డాడు, దేవుని చిత్తం చేయడానికి దేవుని కొరకు ఆయన ఆకలి దప్పులను, శ్రమలని, నిందలని, అవమానాలని వాటన్నిటిని అనుభవించాడు. అయితే తద్వారా దేవుడు అన్యాయస్తుడు కాదండి, రెండింతలుగా దీవించాడు, రెండింతలుగా ఆశీర్వదించాడు. అయితే ఆ అవమానం పడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ నిందలు పడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు రోషం కలిగి ఆయన సత్య సువార్తను నీ భుజాలకెత్తుకొని చాటించడానికి, చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే ఈ రోజే దేవుని గదిలోకి వెళ్ళి దేవునితో నువ్వు మోకాడేసి ప్రార్థన చేయి. నీ నిర్ణయం దేవుడికి తెలియచేయాలని కోరుకుంటూ మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్.